యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రాజు కోసమైతే ఏంటి, మహారాజు కోసమైతే ఏంటి, అలా పెళ్లి కావాల్సిన పిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా? చూసావా మమ్మీ, అనవసరంగా అక్కని బ్యాట్ చేయాలని చూస్తుంది. చూస్తున్నాను. అవునక్క, తప్పు చేసింది. యాక్సిడెంట్ చేసి తప్పు చేసింది. కానీ నాకు ఏం కోపం రావట్లేదంటక్క. మేబీ ఒక మినిస్టర్ చేయలేని పని తను చేసిందనా? ఎందుకని? ఒట్టి పెట్టి వెళ్ళాడు కదా అని వాడి మానాన్ని వాడిని నేను వదిలేస్తే తను వెళ్ళి విడిపించి తీసుకొస్తుందా? అవునులే, అయినా వాడు ఒట్టు నాతో వేయించుకున్నాడు గాని వాళ్ళ అమ్మాయి గారితో కాదు కదా. అయినా ఈవిడి గారికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడు కలిగిందో. గమ్మత్తుగా ఉందక్క. ఇన్నాళ్లకు ఆవిడగారు ఒక మంచి పని చేసింది. తను చేసిన తప్పుని సరిదిద్దుకుంది. ఒక నిర్దోషికి శిక్ష పడకుండా తను కాపాడింది. చంద్ర, రాజొస్తున్నాడంట్రా. నాలో ఆ గిల్టీనెస్ మొత్తం పోయింది. నా నమ్మిన బంటొస్తున్నాడు. అవుననియా, రాజును విడిపించడానికి మన రూప ఎంత కష్టపడిందో. అదిగో అక్కొస్తుంది. అక్క, రాజు, ఎందుకొచ్చావరా? నువ్వు మొట్టమొదటిసారి నాకు ఎదురు చెప్పి వెళ్ళావు. పైగా నా మీదే అరిచి మరీ నా నోరు మూయించావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? మా పెద్దయ్య ఏమి అనరన్న ధైర్యంతో వచ్చాను పెద్దయ్య. ఒరేయ్, నువ్వు మాటలతో నన్ను మాయ చేయకురా. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపం వస్తే కొట్టండి పెద్దయ్య. మీ చల్లని నీడలో, మీ సేవలో ఎప్పటికీ ఉండే అదృష్టం నాకిస్తే చాలు పెద్దయ్య. ఎంత వయసురా నీది? ఇంత పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? మిమ్మల్ని చూసే పెద్దయ్య, మా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న మీ పెద్ద మనసు చూసి మనిషి అంటే మీలా ఉండాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా రిలీఫ్గా ఉందిరా. గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. నేనెవరి కోసం అయితే అరెస్ట్ అయ్యానో, ఎవరి పేరైతే బయటికి రాకూడదని కోరుకున్నానో ఆ అమ్మాయి గారే ఇవాళ ఎంతో రిస్క్ తీసుకుని నన్ను విడిపించారు పెద్దయ్య. అరే, రాజు వచ్చేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. పెద్దయ్య, ఆ యాక్సిడెంట్ అయిన వాడికి అసలు దెబ్బలే తగలలేదు. వాడే కావాలని వచ్చి అమ్మాయి గారి కారు మీద పడి నాటకం ఆడాడు. ఎందుకో ఏంటో తెలుసుకుంటాను పెద్దయ్య. అమ్మాయి గారి వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారు.
ఎవడ్రా వాడు? నీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. నువ్వు అనుమానించావంటే దాంట్లో తప్పకుండా నిజం ఉంటుంది. వాడు ఎలాంటి వాడైనా సరే గంటలో అరెస్ట్ చేస్తాను. చెప్తాను పెద్దయ్య, పూర్తి సాక్ష్యాలు సంపాదించి మీ కాళ్ళ మీద పడేస్తాను. అప్పుడు మీరు ఏ శిక్ష అయినా వేయండి. ఇప్పుడు మాత్రం అమ్మాయి గారు నన్ను విడిపించడం కోసం యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వెతికి పట్టుకొని తీసుకొచ్చి పోలీసులకి అప్పగించారు. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా? రాజు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎంత పని చేశారు అమ్మాయి గారు? మీరేంటి నా కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటి? నేను మీ సేవకుణ్ణి. మీ దగ్గర జీతం తీసుకుని బతికేవాణ్ణి. ఆపు, ఇంకేం మాట్లాడకు. ఇంకా నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడకు. నువ్విప్పుడు మా అందరికీ అందనంత ఎత్తులో కనిపిస్తున్నావు. ఒకరి తరపున ఒకరు జైలుకెందుకెళ్తారు? నాకోసం నువ్వెళ్ళావు. పదే పదే నేనేదో చేసి విడిపించానని అనుకు. నువ్వు చేసిన దాని ముందు నేను చేసిందంతా. అయ్యో, మీరు నన్ను తిడితేనే బాగుంటుంది అమ్మాయి గారు. ఇలా పొగిడితే నేను తట్టుకోలేను. ఇందులో నాకు ఏ తప్పు కనిపించడం లేదు రాజు. నువ్వు నాకు విద్య నేర్పుతున్న గురువు. గురుదక్షిణగా నేను నీకేమీ ఇవ్వలేక ఏ రూపంలో చెల్లించుకుంటున్నాను. నా కోసం నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించావు. నీ కుటుంబం గురించి కాకుండా మా కుటుంబం శ్రేయస్సు కోరుకున్నావు. నీ మంచి మనసుకు నమస్కారం చేస్తున్నాను. అమ్మాయి గారు, మీరేనా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నన్ను రైస్ పీస్ అని పిలిచే మీరేనా గురువు అంటున్నారు? అవును, నువ్వు ఇవాల్టి నుంచి ఒత్తి రైస్ పీస్వి కాదు. ఓహో, ఇంకో కొత్త తిట్టు కనిపెట్టారా? అవును, నువ్వు రైస్ పీస్వి కాదు నూకరాజు. రైస్ పీస్ కింగ్వి. ఫోన్లేండి, ఇవాళకి నా పేరుని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేశారు. ఏంట్రా తమ్ముడు, ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళు పని చేసినందుకు జీతం తీసుకుంటూనే ఉన్నాడు. ఆ అవసరం ఈ అవసరం అని చెప్పి సాయం పొందుతూనే ఉన్నాడు. ఒక పనివాడి కాళ్ళకి నమస్కారం చేయడమేంటి? నాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇది రాజులో నేను చూసిన సంస్కారానికి చేసిన నమస్కారం. ఆ విషయం వదిలేయాక రాజు, మీ వాళ్ళు నీ గురించి ఎంతో బెంగ పెట్టుకుని ఉంటారు. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనపడు. వెళ్ళు. అలాగే పెద్దయ్య, వెళ్ళొస్తాను అమ్మాయి గారు. పింకీ బాయ్. నీ కుటుంబం గురించి కాకుండా మా కుటుంబం శ్రేయస్సు కోరుకున్నావు. నీ మంచి మనసుకు నమస్కారం చేస్తున్నాను.
చంపేస్తాననుకున్నావా? చంపేయాలని అనుకున్నావా? చంపటం నాకు చిటికలో పని. ఇప్పటి వరకు ఎన్ని మర్డర్లు చేసావు? నీతోనే మొదలుపెట్టి నీతోనే ఆపేద్దాం అనుకుంటున్నా. యాక్సిడెంట్తో మొదలుపెట్టి అరెస్టుతో ఆపేయడం తృప్తిగా లేదా? ఎందుకు నా దారికి అడ్డుగా వస్తున్నావు? నువ్వే ప్రతిసారి నా దారికి అడ్డొస్తున్నావు. అడ్డదారిలో వస్తే అడ్డు రాక ఏం చేస్తారు? నువ్వు నౌకర్వి, నౌకర్లా ఉండు. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. ఏమన్నావు? అవును, నాకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు. మావయ్య చనువిచ్చాడు కదా అని రెచ్చిపోకు. పెద్దయ్య ఉండనిచ్చారు కదా అని నువ్వు రెచ్చిపోకు. అది నా ఇల్లు, అది నా దేవాలయం. కాపలాకాయ్, అంతేకాని భజన్లు మొదలు పెట్టకు. నీ అక్క సంతా ఎందుకో సూటిగా చెప్పు. రూపకి నీకు మధ్య ఏం జరుగుతుందిరా? నమ్మకానికి విశ్వాసానికి మధ్య ఏముంటుందిరా? నువ్వు జైలుకి వెళ్తే దానికేంట్రా అంత బాధ? వెళ్లాల్సిన వాళ్ళు బయటే ఉన్నారన్న కోపం అది. రాయ్, రూపాన్ని లైన్లో పెట్టాలనుకుంటున్నావా? నా కాబోయే పెళ్ళవరా రూపా, అది నీ వెంట పట్టవేంట్రా? అమ్మాయి గారి గురించి తక్కువ చేసి మాట్లాడావంటే ఏం చేస్తావురా? ఇక నుంచి నీ లిమిట్స్ లో నువ్వుండు. నా లిమిట్స్ నాకు తెలుసు, నువ్వే లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఇక నుంచి అది నీ వెంట పడ్డా, నువ్వు దాని వెంట పడ్డా. ఏయ్, మా అమ్మాయి గారి గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? ఎస్, నిజంగానే నీ అంతు చూస్తా. అమ్మాయి గారి జోలికి వెళ్ళావంటే నేనేంటో చూస్తావు. షాపింగ్ మాల్లో కొట్టావు, మావయ్య దగ్గర ఫూల్ని చేశావు, రూపా దగ్గర నన్ను నేరస్తుణ్ణి చేశావు. నేను ప్లాన్ చేసిన ప్రతి విషయంలోనూ అడ్డొస్తూనే ఉన్నావు. వీటన్నిటికీ కలిపి ఇంతకింత బదులు తీర్చుకుంటాను. ఏదో ఒకరోజు మా మావయ్య దగ్గర నుండి నిన్ను వేరు చేసి అప్పుడు నీ సంగతి చూస్తాను. ఎస్. ఈడికి రమ్మంటే ఆడికి పోయిండు. గీడు ఇంతమంది ఎదురు చూస్తారని తెలవదా? పోన్లే అమ్మా, రామాలయానికి వెళ్ళినాడు ఆంజనేయుడు. మానమేవలం కాదంటానికి ఆడి భక్తి, ఆడి విశ్వాసం గవే ఇంత దాకా తెచ్చినాయి. ఇంత దాకా తేవడం కాదమ్మా, ఇంత అన్నం పెడుతున్నాయి. నా కొడుకు మీద మాకెవ్వరికీ కోపం లేదమ్మా. అట్లాంటి కొడుకును కన్నందుకు మాకు చాలా గర్వంగా ఉండాలి. మా బాగా చెప్పేవే ముచ్చాలు. అదిగో మావి వచ్చాడు. హే, మీ అందరికీ నా మీద కోపంగా ఉందా? ఎందుకు అయ్యా కోపం? ఒక ఆడపిల్ల మర్యాదను కాపాడినవు కాదేటి? నీకన్నా ప్రేచుకుడైన కొడుకు ఎందరుకుంటారా? కానీ నేను మన వరాలకి సారీ చెప్పాలమ్మా. నా మూలంగా తాంబూలాల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోయింది. నువ్వెంత బాధపడి ఉంటావో నాకు అర్థమైంది.
ఆ మల్లేసి మీద దీనికి ఇంకా ఆశ సావనట్టుగా ఉంది. ఏమ్మా బాధపడుతున్నావా? నువ్వు నాకు బాగుండడం ఒక్కటే కావాలన్నయ్యా. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, అది చాలు. అవును తమ్ముడు, నువ్వు మాతో ఉన్నప్పుడు నీ విలువేంటో తెలియలేదురా. 2 రోజులు కనపడకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. పాపం ఐసు నీకోసం బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చుకుందిరా. నేను వచ్చేసానుగా. సరే సరే, అందరూ బయట నిలబెట్టి మాట్లాడతారా ఏంటి? నువ్వు లోపలికి రావయ్యా ఆంజనేయ. అదేంటి నాన్న? రాంబంటూ కదరా అయ్యా, అందుకే అలాగే పిలిచినాను. రా లోపలికి రా. ఒక్క నిమిషం ఆగరా అయ్యా, ఇప్పుడే వస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పటాపంచలైపోవాలి. ఏ దిష్టి కళ్ళడిపోయినాయి. నా కొడుకు జైలుకి వెళ్లాల్సిన గతి పట్టినది. అది దిట్టిగదే ముత్యాలు. 5 ఇంటుండాల్సిన గురుడు 7 ఇంట్లోకి వెళ్ళినాడు. 4వ ఇంటుండాల్సిన శని. సాలు సాలు, ముందు అన్ని మన ఇంట్లోకి రాని. నువ్వు రా అయ్యా. రా నాయనా. తమ్ముడు. అన్నయ్య. అక్క ఏంటిది వరాలు? ఏంటమ్మా నువ్వు కూడా? ఊరుకోండి. నువ్వు ఉన్నప్పుడు ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అంటూ అడిగేదాన్ని. నువ్వు 2 రోజులు కనబడకపోయేసరికి నాకేం వద్దనిపించింది అన్నయ్య. నువ్వు బాగుంటే చాలనిపించింది. తమ్ముడు, నువ్వు కట్నం డబ్బిస్తే నా కాపురం నిలబడుతుందని ఆలోచించానే కాని ఆ డబ్బు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవనే విషయం కూడా ఆలోచించలేదురా. నువ్విచ్చినాడే వెళ్తాను తమ్ముడు. నువ్వు క్షేమంగా ఉంటే చాలు. మాకు నువ్వుంటేనే అండగా ఉంటుందిరా. ఏడవకండమ్మా, ఊరుకోండి. ఇంట్లో ఎవరు సరిగ్గా నిద్ర కూడా పోలేదురా నాయనా. అన్నింటికి గా అమ్మాయి గారే కారణం. రేణుకా, అమ్మాయి గారిని ఏమీ అనకు. పెద్దయ్య గారు మా కోసం ఎంతో చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికే నేను అరెస్ట్ అయ్యాను. అయినా ఇవాళ బయటకు వచ్చానంటే అమ్మాయి గారే కదా కారణం. నేనేం చేయలేదా? అయితే అంతా మీ అమ్మాయి గారే చేసిండ్రా? నువ్వు కూడా కష్టపడ్డావు, నాకు తెలియదా? నేను చూడలేదా? అట్లా నో మంచిగా ఉంది. గిదేంది? రాజు నిలబెట్టే మాట్లాడతారా? ఎప్పుడు తిన్నాడో ఏందో. అన్నం గిన్నెమేం బెటరా ఏంది? అయ్యో నా మతి మండ, కొడుకుని చూసిన సంతోషంలో ఆ సంగతే మర్చిపోయినాను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం. నాన్న, ఆ రోజు మీ చేత్తో ఈ ప్రైజ్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇప్పుడు నా బర్త్డే చేయబోతున్నారు. మీరు పక్క నుండి కేక్ కట్ చేస్తారా? నాకు కేక్ తినిపిస్తారా? హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ చెప్తారా? ఎందుకో ఇవన్నీ జరుగుతాయనిపిస్తోంది. ఆ క్షణాలు తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. లైఫ్లో అంతకంటే సంతోషం నాకింకేమీ ఉండదు నాన్న.
ఎవరి అజ్ఞాత వ్యక్తి నా ప్రతి బర్త్డేని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి ఈ గ్రీటింగ్ కార్డ్స్ నాకు అందేలా చేసేది ఎవరది? ఆ వ్యక్తికి నాకు సంబంధం ఏంటి? ఎవరా శ్రేయోభిలాషి? అమ్మా అమ్మా